What a wonderful thing it is. ఎంత గొప్ప విషయం ఇది. Really, I cannot digest this. నేను నిజంగా దీన్ని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేను. Simple thing if you do. మరి చిన్న విషయం నువ్వు ఒక పని చేస్తే What is that? ఏంటది? Obey the commands. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం. Sit like that. ఆ విధంగా ఉంటే Sit like that. అట్లే కూర్చో. Blessings will be automatic. మరి ఆశీర్వాదాలైనటువంటి వాటంతటా అవే వస్తాయి. You sit there. నువ్వు అక్కడే కూర్చో. Blessing will be poured on you. నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. God can't but bless you. దేవుడు ఏ మాత్రము ఖచ్చితంగా నేను ఆశీర్వదించవలసిందే. I will put in this way. ఈ యొక్క విషయం ఈ విధంగా నేను చెప్తాను. If you obey the commands of God, దేవుని యొక్క ఆజ్ఞలకు నీ విధేయత చూపించితే you cannot avoid God's blessings. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏమాత్రం తప్పించుకోలేవు. Suppose if you are sitting in the house, ఒకవేళ నీ విధంగా ఇంట్లో కూర్చుంటే blessing after blessing. మరి ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం. I don't want this blessing if you run to the field. మరి నీకు ఈ ఆశీర్వాదం నీ పొలంలోకి పరిగెత్తితే Their blessing. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. Blessings are more. I want to go to the cattle shed. మరి ఇక్కడ ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆ పశువుల మంద దగ్గరికి వెళ్తే There also blessings. అక్కడ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. I don't want blessings in my village. I want to run to the city. మరి ఈ యొక్క గ్రామంలో నాకు ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి ఎక్కువ వద్దు అని పట్టణంలోకి పరిగెత్తే There also blessings. అక్కడ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. What a wonderful God. కాబట్టి ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Simple thing. ఒక చిన్న సరళమైన విషయం. Whether it is easy or difficult, obey the commands of God. అది కష్టమైన సులభమైన దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిస్తే చాలు. Yes, you cannot avoid the blessings. You cannot run away from the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏమాత్రం కూడా తప్పించుకోలేవు. వాటి నుంచి నువ్వు పారిపోలేవు అసలు. Simple principle. మరి సరళమైన నియమం. Trust and obey. మరి దేవుని యందు విశ్వాసం ఉంచు, విధేయత చూపి. That's why the Lord Jesus Christ on the Sermon on the Mount, he said, అందుకే యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పారు. he talked about this golden wonderful principle to have a satisfied life. మరి ఎంతో సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించడానికి ఎంతో మరి చక్కటి నియమాన్ని ఇచ్చాడు.